కాక్రోజ్ జనతా పార్టీ రెండో రోజు కూడా ఢిల్లీని హోరెత్తించింది. అయితే మంగళవారం నాడు వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. సోమవారం విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్కు నిరసనగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించే యత్నం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ధర్నాను భగ్నం చేయగా అసలు కాక్రోజ్ జనతా పార్టీ మూవ్మెంట్ ని కేంద్రం సరిగా అంచనా వేయలేకపోయిందా అనే సందేహం చాలా మంది వెలుబుచ్చుతున్నారు. ఈ స్థాయిలో ఢిల్లీలో ఓ ఉద్యమాన్ని తీసుకురాగలరని అంచనా వేయలేకపోయారా అనే చర్చ ఇప్పుడు సాగుతోంది. ఒక్క సెన్సేషన్ ఇది. పార్లమెంటు ముందు దేశ యువత ఆగ్రహం. బలగాలు చుట్టుముట్టిన వెనక్కి తగ్గని వైనం. కేవలం దీన్నో ఆందోళనగా చూడాలా, లేక జనంలో ముఖ్యంగా యూత్ లో గూడు కట్టుకున్న ఆగ్రహంగా చూడాలా? ఎవరికి తోచిన అర్థం వారు చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీలది అదే ట్రెండ్. అయితే నిజంగా మన దేశ పార్లమెంటు ముందు ఓ నాన్ పొలిటికల్ మూవ్మెంట్ ఈ స్థాయికి చేరడం ఇదే ఫస్ట్ టైం. 14 ఏళ్ల క్రితం ఇలానే నిర్భయపై లైంగిక దాడి సందర్భంగా జరిగింది. అది ఓ వ్యవస్థకి వ్యతిరేకంగా కొందరు చేశారు. అందులో రాజకీయ నేతలున్నారు. ఆ తర్వాత జనలోక్పాల్ కోసం అన్నా హజారేని ముందు పెట్టి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలు ఉన్నాయి. అయితే ఈసారి జరుగుతున్న ఆందోళన వేరు. యువత భవిష్యత్తుని నిర్దేశించే ఓ ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ కావడంపై ప్రారంభమైన డిమాండ్ ఇది. ఈ డిమాండ్ కి పొలిటికల్ పార్టీల మద్దతు ఉంటే తప్పేం లేదు. అయితే అందులోనూ రాజకీయం వెతకడమే అసలైన రాజకీయం. నీట్ మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా కొన్ని పరీక్షల పేపర్లు లీక్ అయినట్లు ఆరోపణలున్నాయి. వీటన్నింటికీ ఓ కామన్ డిమాండ్ చేస్తోంది కాక్రోజ్ జనతా పార్టీ. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. జూన్ 6న ప్రారంభమైన ఈ మూవ్మెంట్ ఇప్పుడు పార్లమెంట్ మెయిన్ గేట్ వరకు వచ్చింది. అయితే మరి ఈ ఆందోళన ఈ స్థాయికి వస్తుందని ఊహించలేదో, లేక దానికంత ప్రాధాన్యం ఇవ్వడం అనవసరం అనుకున్నారో కానీ కేంద్ర పెద్దలు లైట్ తీసుకున్నారు. ఫలితం చూస్తున్నాం. మరోవైపు ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్కి నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని నివాసాన్ని ముట్టడించే కార్యక్రమం మంగళవారం చోటు చేసుకుంది. దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వం వహించారు. పార్లమెంట్ ని సీజేపీ ముట్టడించిన మొదటి రోజే ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు భేటీ అయ్యారు. తమ డిమాండ్లు ప్రకటించారు. తర్వాత ప్రభుత్వం వారితో చర్చలు సాగించవచ్చు. డిమాండ్లలో కొన్ని ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. అయితే ఈ ఆందోళనకి సమాంతరంగా సోనం వాంగ్చుక్ దీక్ష వ్యవహారం కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సిందే. ఓ కామన్ కాజ్ కోసం ఆందోళనకి దిగినప్పుడు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది అన్నది ఈ పరిణామాలు రుజువు చేశాయి. కోర్టులలో తీర్పులు, దీక్షల విరమణలను పక్కన పెడితే అసలు ఇప్పుడీ టైమింగ్ ని కూడా గమనించాలి. ఆసియా దేశాలతో పాటు వెస్టర్న్ కంట్రీస్ లోనూ ప్రభుత్వాల మార్పిడిలో జెన్జీ ప్రధాన పాత్ర తీసుకుంది. మన దగ్గర అలాంటి మూవ్మెంట్ వస్తుందా అని ఎంక్వైరీలు ప్రారంభమయ్యాయి. అయితే మన దగ్గర ఇతర దేశాల్లో ఉన్న అస్థిరత లేదు. కాబట్టి ఇప్పట్లో అలాంటి ఉద్యమాలకు స్పేస్ లేదు, అవసరం లేదు. కానీ జెన్జీ మూవ్మెంట్ రూపాంతరమే ఈ కాక్రోజ్ జనతా పార్టీ ఆవిర్భావంగా చూడొచ్చు. ప్రస్తుతానికి కాక్రోజ్ జనతా పార్టీ డిమాండ్ విద్యా వ్యవస్థలో జవాబుదారీతనమే కావచ్చు. కానీ ఆ తర్వాత ఇది వేరే సమస్యలపై ఫోకస్ పెట్టదనే గ్యారంటీ లేదు. ఇప్పటికీ ఏ రాజకీయ రంగు లేదు. కాబట్టి వీరి డిమాండ్లకి విపక్షాలు కూడా మద్దతు పలుకుతాయి. అలానే అధికార పక్షం కూడా ఈ ఉద్యమం వెనుక విదేశీ శక్తులున్నాయనో మరో అనుమానమో వ్యక్తం చేయొచ్చు. ఏదెలా ఉన్నా కూడా సోషల్ మీడియా మూవ్మెంట్ తో మన దేశంలో కూడా ఇష్యూలను దేశ రాజధానిలో గలమెత్తవచ్చనే అంశాన్ని తాజా పరిణామాలు రుజువు చేశాయి.